ఈ రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా స్ట్రైక్ చేస్తున్నారు. మా పాలిటెక్నిక్ కాలేజెస్ని మీరు ఈ స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేషన్ చేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ అభిప్రాయం. గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ తరఫున, మా పార్టీ బీఆర్ఎస్ తరఫున మేము కొంచెం దీన్ని క్షుణ్ణంగా లోతుగా మేము ఆలోచన చేయడం జరిగింది. దీన్ని ఒక 3-4 రోజుల క్రితము మన లేబర్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఈ పిల్లల దగ్గర పోయి మీకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషనే ఉంటుంది, అదేవిధంగా మీకు మరి లేటరల్ ఎంట్రీ బీటెక్ చదువుకోవడానికి మీరు ఈసెట్ కూడా మీరు రాసుకోవచ్చు అని ఇవన్నీ చెప్పాడు. మరి అవన్నీ ఉన్న తర్వాత యూనివర్సిటీకి ఎందుకు అఫిలియేషను? యు ఆర్ నాట్ అవార్డింగ్ ఏ డిగ్రీ వివేక్ గారు. దే ఆర్ ఓన్లీ డిప్లొమా హోల్డర్స్. అండ్ యాజ్ పర్ ది యూజీసీ లెటర్ డేటెడ్ 19 November 2024 యూజీసీ ఇచ్చిన లెటర్ ద్వారా యు ఆర్ ఓన్లీ ఎంపవర్డ్ టు గ్రాంట్ డిగ్రీస్, నాట్ డిప్లొమాస్. ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ పాస్ అయిన తర్వాత వాళ్ళు లేటరల్ ఎంట్రీ లోపల బీటెక్ చదువుకుంటారు. తర్వాత స్కిల్కును టెక్నాలజీకి చాలా తేడా ఉన్నది. ఇవాళ ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ని కొనసాగిస్తూ ఇదే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్కే అఫిలియేషన్ ఉంటూ నీకు నైపుణ్యత పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి వీళ్ళకి నేర్పు ఎవడొద్దన్నాడు. సో నిజంగా ఈ స్కిల్ యూనివర్సిటీ మొత్తం చదివిన తర్వాత దీనిలో రాసుకున్న దానికును ఈ జీవో 97కి ఫుల్ కాంట్రడిక్షన్. ఇది రాసుకున్న యూనివర్సిటీ స్కిల్లింగ్ కోసం పెట్టినాం, మంచిదే స్కిల్ యూనివర్సిటీ, కానీ నువ్వు స్కిల్ మీదనే పెడుతూ అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మహేంద్ర కంపెనీ ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో ఉన్న రెడ్డి ల్యాబ్స్, ఈ ల్యాబ్స్, ఆ ల్యాబ్స్ అన్నీ కూడా దీంట్లో మెంబర్లు ఉన్నారు. ఏది ఈ స్కిల్ యూనివర్సిటీ ఒకట. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు అవసరం ఉండేదే. ఇవాళ ఏ పరిధిలో వాళ్ళకి అవసరం ఉన్నదో గదే వాళ్ళు కావాలంటారు. కాదు కదా, ఈ పిల్లలకి అక్కడ వరకు పరిమితం వీళ్ళు కాదు కదా, దానికే పరిమితం కావడానికి వీళ్ళు చదువుకుంటలేరు కదా. కాబట్టి ఈ సబ్జెక్ట్ పైన మళ్ళీ పునరాలోచించాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖరాబ్ చేయొద్దు. ఇంకొక ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ మురళి గారు, వారు ఒక ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అంటే వీళ్ళు ఇక్కడికి చదువు బంద్ చేయాలట. ఇది ఎక్కడే మిస్టర్ మురళి, నువ్వు చాలా పేద వర్గాల నుంచి వచ్చినావు. ఐ నో దట్ యు ఆర్ ఎ సివిల్ ఇంజనీర్ అండ్ చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్ వచ్చింది. నువ్వు ఎట్లా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ చదువు బంద్ చేయాలంటావు? దట్స్ రాంగ్. కాకపోతే వాళ్ళందరూ ఇంజనీరింగ్ చదివితే మనం మెచ్చుకోవాలి. నువ్వు పాలిటెక్నిక్ చదివిన స్టూడెంట్స్ని అక్కడికే వాళ్ళను పరిధి బంద్ చేయాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ పోకూడదు అనేటువంటి హక్కు నీకు లేదు, నాకు లేదు, రేవంత్ రెడ్డి కూడా లేదు. ఈ నా రిక్వెస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి, యూ ఇమీడియట్లీ విత్డ్రా దిస్ జియో నెంబర్ 97 ఇమీడియట్లీ. అయితే వీళ్ళందరూ కాలేజీ చదువుకుంటారు, పిల్లలందరూ కూడా పాలిటెక్నిక్ రేపంచెలు పోతారు. యూ విత్డ్రా ఇట్ అండ్ రీడ్రాఫ్ట్ ఇట్. నువ్వు ఏం చేయదలుచుకున్నా ఖచ్చితంగా చెప్పు. ఈ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుంచి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రా చేయకూడదు. కాబట్టి మై రిక్వెస్ట్ విత్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ది లేబర్ మినిస్టర్ మిస్టర్ వివేక్ గారు, తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 కింద ఉన్నటువంటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కిందనే పాలిటెక్నిక్స్లో కొనసాగించాలి. నీకు స్కిల్లింగ్ యూనివర్సిటీ ద్వారా మంచి ఫ్యాకల్టీని పెట్టేసేసి ఈ పాలిటెక్నిక్స్లో కూడా వాళ్ళకు ఒక ఫైనల్ ఇయర్లో అప్పుడో ఇప్పుడో నేర్పండి, వాళ్ళు ఏం వదలరు. కాకపోతే ఇంకొక 6 నెలలు ఇంటర్న్షిప్ ఇప్పివ్వండి. అందరికీ అనవసరమైన గందరగోళంలో పడి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులందరినీ కూడా మేము రోడ్డు మీద తీసుకొచ్చినాం. జీవో 97 విత్డ్రా చేయండి. మళ్ళీ దీనిపైన మళ్ళీ ఒక లోతుగా మీరు ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము.